గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాను, ఏంటబ్బా గుడి దగ్గర వ్లాగ్స్ పెడుతుంది అనుకుంటున్నారా? అవును, ఈరోజు నేనైతే మా ఊరి పక్కనున్న దండుమైసమ్మ ఆలయంకి అయితే వచ్చేసాను అనమాట. సో ఈరోజు మార్నింగే నేను డాడీ స్టార్ట్ అయిపోయాము. ఎంత బాగుండే అంటే మార్నింగ్ స్టార్ట్ అవ్వడం చాలా బాగుండే. అండ్ మీన్ వైల్ మేము వెళ్తుండగా మా డాడీకి తెలిసిన కాంగ్రెస్ పార్టీ లీడర్ కూతురు పెళ్ళి అంట. సో రోడ్స్ మొత్తం అసలు చాలా వరకు సెక్యూరిటీ ఉండే ఈరోజు. సో మేము అలా వెళ్తుండగా ఇంకా మా డాడీ చెప్తూ వచ్చారనమాట, ఈరోజు వీళ్ళ కూతురు పెళ్ళిరా, ఇంకా వెళ్ళేది ఉంది అని చెప్పేసి ఇలా చెప్తూ వచ్చారు. సో నాకు మంచిగా అనిపించింది. ఇంకా వెళ్ళాలి అంటే మన పేరెంట్స్ అప్పటి వాళ్ళు మన పేరెంట్స్ ఎవరిని పోగొట్టుకోరు. అసలు ఏ ఇన్విటేషన్ వచ్చినా తప్పకుండా వెళ్తారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అబ్బా వెళ్ళాలా అని ఆలోచిస్తాం కదా. కానీ అప్పటి జనరేషన్లో వాళ్ళు అయ్యో మనం ఈ పెళ్ళికి వెళ్తేనే మన పిల్లల పెళ్ళికి వాళ్ళు వస్తారు అని చెప్పేసి అనుకుంటారు కదా. సో నాకు అదొక్క కాన్సెప్ట్ అయితే చాలా ఇష్టం అనమాట, నచ్చింది కూడా. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఈ కాన్సెప్ట్స్ ఏమీ లేవు, వస్తే ఏంటి రాకపోతే ఏంటి అన్నట్టు ఉంటారు. సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, మీకు ఏం చూపించబోతున్నా అనేది ఈ వీడియోలో చెప్పేస్తాను. నేను ముందే చెప్పేస్తా, నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఒక చీర నేయడం ఎలా అని చెప్పేసి. అండ్ ఒక చీర వెనక ఇంత కష్టం ఉంటుందా, ఇంత కష్టపడితే ఒక చీర నేయొచ్చా? భూదాన్ పోసంపల్లిలో నేసే చీరలు మా ఊరిలో కూడా నేస్తున్నారా, మా ఊరు పక్కన నేస్తున్నారా అని చెప్పేసి నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. ఏంటి ఇంత అప్కమింగ్ డేస్ ఇంత మంచిగా అప్డేట్ అవుతుంది అని చెప్పేసి నేను చాలా చాలా ఎగ్జైట్ అయిపోయినా. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక చీరలు నేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఒక చిన్న ఇట్లా ఏమంటారు రేకుల షెడ్ వేసుకొని అక్కడే నేస్తున్నారనమాట చీరలు. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. నేను అప్పుడే లోపలికి వెళ్తున్నా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను మా మమ్మీని బాగా టీజ్ చేస్తుండే అనమాట, ఇన్ని చీరలు ఉంటాయి అన్ని చీరలు ఉంటాయి ఎందుకు కొనుక్కుంటావు అని చెప్పేసి. కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఇంత కష్టం ఉంటుందా ఒక్క చీర వెనకాల అని చెప్పేసి. నేను చూసినాక నా కళ్ళతో నేను లైవ్గా చూసినాక నాకు అప్పుడు అర్థమైందనమాట. ఇక్కడ ముందుగా మనము చీర నేయడానికి ఇక్కడ వాళ్ళు సెట్ చేసుకునేది ఏంటంటే థ్రెడ్స్ సెట్ చేసుకుంటారంట. అసలు ఏ ప్యాటర్న్ ఏంటి మేము ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఒక ఇమాజినరీ పిక్చర్ క్రియేట్ చేసుకొని వాళ్ళు అలా థ్రెడ్స్ అయితే సెట్ చేసుకుంటారు. అండ్ థ్రెడ్స్ సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మిషన్కి పెట్టేస్తారనమాట, ఏ పర్టికులర్ డిజైన్కి ఏవి కావాలి అని చెప్పేసి. ఇంకొకటి మీన్ వైల్ వాళ్ళకు ఒక రిఫరెన్స్ పిక్ కానీ మనం చూపిస్తే వాళ్ళు మనకు అలాంటి చీర చేసిస్తారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వీళ్ళు మంచిగా కాటన్ చీరలు అయితే చాలా బాగా నేస్తున్నారు. కాటన్ ఇంకా సమ్ సార్ట్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ చీరలు కూడా బాగా నేస్తున్నారు అనమాట. వీళ్ళ దగ్గర హ్యాండ్మేడ్ కూడా ఉంటుంది అని నేను విన్నాను. కాకపోతే నాకు అక్కడ హ్యాండ్మేడ్ అయితే అంత ఏం కనిపించలేదు. వీళ్ళు హ్యాండ్మేడ్ వాళ్ళని వచ్చేసి చేనేత కార్మికులు అంటారన్నమాట. వీళ్ళని వచ్చేసి చీరలు నేయడం మిషన్ ద్వారా చేస్తారు కాబట్టి మిషనరీ వర్క్. సో ఇలా థ్రెడ్స్ నేను చూపిస్తున్నా కదా, ఇలా థ్రెడ్స్ అనేవి వాళ్ళు ఒక క్రియేట్ చేసుకుంటారు అనమాట. మొత్తం దానికి చుట్టేసి ఆ మిషన్కి అటాచ్ చేసేస్తారు. అండ్ ఇంకొకటి అసలు ఆ మిషన్లో ఏమీ అర్థం కాదు, అసలు వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో అస్సలు నాకు ఇంకా అర్థం కావట్లేదు అనమాట. ఇంత అప్డేటెడ్ టెక్నాలజీ వచ్చినా కూడా అసలు వీళ్ళు ఇంకా ఇది చేయడం ఎంత లేట్ అవుతుంది. ఒక్క చీర చేయడానికి నార్మల్గా మన హ్యాండ్మేడ్ చీరలు అయితే 1 వీక్ పడుతుంది అన్నమాట ఒక్క చీర నేయడానికి. అలాంటిది వీళ్ళు ఇలా మిషనరీ వర్క్తో చేసినా కూడా మ్యాక్సిమం 1-2 డేస్ పడుతుంది ఒక్క చీర. ఎందుకంటే కంటిన్యూస్గా వాళ్ళు అదే వర్క్లో అయితే ఉండరు. ఆబ్వియస్లీ ఒక 5 మీటర్స్ 5.5 6 మీటర్స్ వరకు ఉంటుంది శారీ. ఇంకా దాంట్లోనే మనం ఏవైనా చూపిస్తే కనుక ఆ రిఫరెన్సెస్ కూడా చేస్తారు కాబట్టి ఇలా డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. నాకైతే కొంచెం మంచిగానే అనిపించింది, చాలా ఎగ్జైట్ అయిపోయాను. నాకు కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం. అండ్ మీకు కూడా చూపిస్తున్నా కదా, మెయిన్గా మీ అందరి కోసం, యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరి కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసమే నేను వీడియోస్ తీసి చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన విషయాన్ని నేను షేర్ చేయడంలో తప్పులేదు కదా, సో అందుకే నేను షేర్ చేసుకుంటున్నా. ఇంకా వెళ్తుండగా మంచి గ్రీనరీ ఉంది. సో గ్రీనరీ మళ్ళీ దొరకదు అని చెప్పేసి మళ్ళీ వచ్చేది
అసలే సమ్మర్ కదా, అస్సలు ఇంకా చెట్ల మీద ఆకులే ఉండవు, పచ్చదనమే ఉండదు అని చెప్పేసి ఇప్పుడే వీడియోస్ తీసాను అనమాట. ఇంతకీ నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీ సపోర్ట్తో, మీ ఎంకరేజ్మెంట్తో ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయాలి అనుకుంటున్నా. మీరు తప్పకుండా ఇలాగే నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఎంకరేజ్